నందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరు కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? అలాగే వాక్యంలోకి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఇప్పుడు చదివిన వాక్యంలో ఇద్దరు భార్య భర్తలు అన్న వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ పేరేంటంటే నాబాలు, అబీగయీలు. ఈ నాబాలంట బహు భాగ్యవంతుడంట, ఆస్తి గలవాడంట. అలాగే అతనికంట 3000 గొర్రెలను 1000 మేకలు ఉన్నాయంట. బహు ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు. ఈమెకి చక్కని భార్యని దేవుడిచ్చాడంట. ఆమె పేరే అబీగయీలు. ఆమె ఎటువంటిదంటే సుబుద్ధి గలది, రూపసి అంట. అంటే మంచి బుద్ధి కలిగినది, చక్కని అందంగా ఉన్న ఆవిడంటండి ఈ నాబాలకు వచ్చిన భార్య. కానీ ఈ నాబాలు ఎటువంటి వాడో తెలుసా? మూర్ఖుడంట. ఎంత మూర్ఖుడైన నాబాలుకి మంచి బుద్ధి గల ఈ అబీగయీలు భార్యగా వచ్చింది. అయితే ఒకసారి అంటండి, దావీదు అరణ్యం గుండా వెళ్తుండగా ఈ నాబాలు యొక్క కాపరులు వారు యొక్క ఈ మేకల్ని గొర్రెల్ని కాపు కాస్తూ ఉంటారు కదండి అరణ్యాల గుండా. అలా కాపు కాస్తూ వెళ్ళినప్పుడు ఈ దావీదు ఉన్న చోటకి వెళ్ళినప్పుడు అంటండి, వాళ్ళు కాస్తున్న గొర్రెలతో పాటు వీళ్ళు ఆ మందకు కూడానంటండి వాళ్ళు కాపుదలు ఇచ్చారంట. అంటే వారి యొక్క మంద దగ్గరికి ఏ సింహము కానీ ఏ పులి కానీ ఏమీ రాకుండా, వారికి ఏమీ నష్టం కాకుండా వాళ్ళకి వీళ్ళు ఏం చేశారంటే సహాయం చేశారు. ఎవరు? దావీదు కాపరులు. వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు దావీదు యొక్క సైన్యము వాళ్ళకి ఏం చేసిందంటే కాపుదల ఇచ్చింది. వారి మందలో దేనికి కూడా హానికరం కాకుండా వాళ్ళని ఎంతో సంరక్షించి చూశారు వాళ్ళు. తర్వాత దావీదు అన్నాడంట, ఇదిగో మనకి ఇక్కడ నాబాలు అనేవాడు ఉన్నాడు కదా, మనకు కొంచెం ఆహారం కావాలి. మనం వాళ్ళకి ఎంతో ఉపకారం చేశాం కదా, వాళ్ళ మందకి, వాళ్ళ యొక్క మంద కాపర్లకి, వారి యొక్క పనివారికి మనం ఎంతో హెల్ప్ చేసాం కదా, వాళ్ళకి ఎంతో సహాయపడ్డాం కదా, మనం ఎంతో ఉపకారం చేసాం కదా, మీరు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి మనకింత ఆహారం కావాలని చెప్పి పట్టుకురండి అని దావీదు కొంతమందిని వారి సైన్యంలో ఉన్న కొంతమందిని నాబాలు యొద్దకు పంపించారంట. అయితే ఆ సమయం గొర్రెబొచ్చు కత్తిరించే సమయం అండి. గొర్రెబొచ్చు చాలా విలువైంది. అది ఉన్ని స్వెటర్లు ఇవి చేస్తారు కదా, ఆ గొర్రెబొచ్చుతోనే చేస్తారు. అది చాలా విలువైంది. అది చాలా డబ్బు ఎక్కువ వస్తుంది దానికి. ఆ గొర్రెబొచ్చు కత్తిరించే కాలం సమయంలోనే దావీదు వీళ్ళని పంపించాడు. డబ్బు బాగా వచ్చిందని నాబాలు ఏం చేశాడంటే పార్టీ ఇచ్చాడు. ఏం పార్టీ ఉంటుంది? ఈ పార్టీయే. చక్కగా తాగుతాం, చక్కగా వధించుకుంటాం, జీవరాశుల్ని తాగుతూ తింటాం. మంచి ఫుల్గా తాగుతూ ఉన్నాడంట నాబాలు. తాగుతూ ఉంటే ఈలోపు ఈ దావీదు పంపించిన మనుషులు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా ఇలాగ మేము పలానా చోట మీ కాపరులు మీ మంద వచ్చినప్పుడు, మీ పనివారు వచ్చినప్పుడు మేము ఎంతో వాళ్ళని క్షేమంగా చూసాము, వాళ్ళకి ఏ అపాయం రాకుండా చూసాము. అయితే దావీదు గారు మమ్మల్ని యొద్దకి పంపించారు, మాకు కొంచెం ఆహారం ఇమ్మనడానికి అని చెప్పినప్పుడు అతను ఏమన్నాడు ఒకసారి చదువుదామా? అదే అధ్యాయంలో 1 సమూయేలు 25వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. నాబాలు, దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. దావీదు ఎవడో తెలీదా? యెష్షయి కుమారుడు ఎవడో తెలీదా? దావీదు ఎవడో తెలియదంటే దావీదు తండ్రి పేరు తెలుసంట. సరే, ఎంత బాగుందో. ఇప్పుడు దావీదు ఎవడన్నప్పుడు దావీదు తండ్రి పేరు కూడా తెలియకూడదు కదా మరండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు అని అడుగుతున్నాడు. అందరూ మీ భోజనాలు నా పనోళ్ళ కోసం ఉండి మీకెందుకు ఎడతాను, నేను పెట్టను నేను అని చాలా మూర్ఖంగా మాట్లాడాడంటండి. ఆ మాట అన్నాక వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పకపోయినా దావీదు అడుగుతారు కదా, ఏమైంది, ఏమన్నారు ఏంటని అడుగుతారు కదండి. ఇప్పుడు సంథింగ్ మీ పిల్లల్ని ఎవరో పక్కింటికి వెళ్ళి పంచదారో ఏదో పట్టురమ్మా అని అంటావు, పంపిస్తావు. వాళ్ళు అడుగుతారు, ఇస్తే ఇచ్చారని చెప్తారు, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్తారు. వస్తారు, ఏమన్నారమ్మా అని అడుగుతావు, ఇది పంచదార ఇచ్చారమ్మా అంటావు. ఇప్పుడు దావీదు దగ్గర వచ్చిన మనుషులు కూడా ఏమన్నాడని అడుగుతారు. అప్పుడు మా అన్న మాటలన్నీ దావీదుకి చెప్పాడంట. దావీదు ఊరుకుంటాడా? కోపోద్రేకుడు అయిపోయాడంటండి. అంటే ఈ నాబాలు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడాడు, గర్వంతో మాట్లాడాడు. కొంతమంది నిజంగా మాటలు అలాగే ఉంటాయి కదండి.
ఎదుటివారిని వాళ్ళు ఎంతటోళ్ళో అన్నది ఆలోచించరు. వాళ్ళు పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, లేకపోతే మనకన్నా అధికారంలో ఉన్నవాళ్ళ, మన మీద పరపతిలో ఉన్న వాళ్ళు గౌరవం ఇచ్చి మాట్లాడాలా అన్నదేమి ఉండదు. ఇష్టాన్ని మామూలుగా ఎలాగైనా ఎలా మాట్లాడేస్తే అలా మాట్లాడేస్తారు. ఈ నాబాలు కూడా మంచి ఇదిలో ఉన్నాడు. ఇప్పుడు మత్తులో కొంతమందికండి మత్తులో మాట్లాడి మాటలు గుర్తుండవు. తాగేసి వస్తాడు ఆ రోజు భర్త. భార్య అంటది, ఎండ్రి పొద్దున్న పిల్లోడికి బుక్స్ కొనాలంటండి, బ్యాగ్ కొనాలంటండి, అవి కొనాలంటండి, ఇవి కొనాలని. కొనేద్దాం, రేపు పొద్దునే కొనేద్దాం, డబ్బులు ఉన్నాయి అంటాడు. పొద్దున్న లేస్తాడు, అండ్ బుక్స్ కొందానని అంటే, బుక్స్ ఏంటి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అంటాడు. సరే, ఎంత బాగుందో. తాగినప్పుడు మాట్లాడిన మాటలకే, దిగిపోయాక మాట్లాడిన మాటలకే తేడా ఉండదు. తాగినప్పుడు కూడా ఎంతో వాగ్దానాలు చేసేస్తారు. నీకు అది కొనేస్తాను, ఇది కొనేస్తాను, అది కొనేస్తాను, ఇది అంటాడు. తర్వాత తెల్లారేక భార్య వచ్చాను, ఏంటి అది కొంటానన్నారు కదండి, వెళ్దాం అంటే, నేను ఎప్పుడు కొంటానన్నానా అంటే మత్తులో ఏం మాట్లాడదో కొంతమందికి తెలీదు. కానీ ఈ నాబాలు వచ్చిన వాళ్ళు దావీదు పంపిన వాళ్ళు మనుషులని తెలిసి కూడా దావీదెవడు, యెషయా కుమారుడు ఎవడు అని మూర్ఖంగా మాట్లాడాడంట. అండ్ ఈ మాట, మనం మాట్లాడే మాటని బట్టి కూడా ఎదుటి నుంచి రియాక్షన్ ఉంటుంది తెలుసా అండి. నువ్వు ఎవరన్నా మాట గౌరవించి మాట్లాడు. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, నీ మీద వయసులో ఒక చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, యా బాబు ఎలాగొన్నావు, ఏంటంటే అంకుల్ గారు లేదా ఆంటీ గారు, బాబాయ్ గారు, తమ్ముడు ఎలాగొన్నావు అని అంటే, బాగున్నాను అన్నయ్య, అది బాగున్నానమ్మా అని అంటారు. ఎరా ఎలాగొన్నావురా అంటే ఆడేమంటాడు, బాగున్నాను రా అంటాడు. సరిపోయిందా? వాడికంటే నువ్వు పెద్దోడివే, గౌరవం ఇవ్వాలి నీకు. నువ్వు ఇచ్చావా గౌరవం? ఇవ్వలేదు. అందుకే అక్కడి నుంచి కూడా మాట అలాగొచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చిన వాళ్ళు చెప్పిన మాటకి ఈయన ఎంత దారుణంగా మాట్లాడాడు. ఎవడు దావీదు, ఎవడు యెషయా కుమారుడెవడు అని మాట్లాడాడు. అక్కడ ఊరుకుంటాడా దావీదు? ఊరుకోడు. టప్ మని ఇంకనాడండి. ఇంక అసలు వాళ్ళ వంశంలో ఒక్క మగ పిల్లవాడు కూడా ఉండకూడదు, అందరినీ నాశనం చేసేస్తాను అని దావీదు బయలుదేరిపోయాడంట. బయలుదేరిపోతే వీళ్ళ పని వాళ్ళలో కొంతమంది గబగబా వారి భార్య అయిన అబీగయీల్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన ఏమంటున్నాడో తెలుసా? 14వ వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఎట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలకే దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడంటండి. మూర్ఖుడు. తన పేరుకి అర్థం ఏంటి? మూర్ఖుడే. మోటుతనము, మూర్ఖత్వం. కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు. వాళ్ళు చూశారు, ఆ పని వాళ్ళందరూ వాళ్ళు ఎంత ఉపకారం చేశారో వాళ్ళు చూశారు. కానీ పని వాళ్ళు చెప్తే వింటాడా? అండ్ మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు తెలుసా. మూర్ఖుడు ఏంటి తెలుసా? తను చేసేది తప్పు అయినా నేను చేసేది కరెక్ట్ అంటాడు. ఒకవేళ ఎదుటివారు చెప్పినా నువ్వేంటి నాకు చెప్పేది, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నాకు తెలీదా ఏది మంచిదో ఏది చెడ్డదో? నేను చిన్న బాలున్నా, పాలు తాగే పిల్ల ఉన్నా, నువ్వు నాకు చెప్పడానికి అని మూర్ఖత్వంగా మాట్లాడతారు తెలుసా. ఆ చెప్పి వాళ్ళు పెద్దోళ్ళని చూడరు, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని చూడరు, ఒక్కొక్కరు చిన్నోళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళు చెప్పినా చాలా మూర్ఖంగా మాట్లాడతాడు. ఈ నాబాలకి ఇప్పుడు వెళ్ళి పని వాళ్ళు చెప్పినా విండో, కట్టుకున్న భార్య చెప్పినా, కొంతమంది భార్యలు కూడా చెప్తారు. ఎందుకంటే అలాగ వద్దండి అంటే, నీకు తెలుసా, నువ్వు ఊరుకో, ఇప్పుడు వచ్చి నువ్వు చెప్తున్నావు పెట్టి, నాకు తెలియదెట్టి, ఎప్పటి నుంచి నేను చేస్తలేదని చెంతలేదని భార్య మాటను కూడా పక్కన పెట్టేస్తారు. ఈ నాబాలు అటువంటి వాడే. మంచి చెప్తే వినరు, తర్వాత చాలా చెడు చేసుకుని అలా ప్రాణాల మీదకే తెచ్చుకుంటారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అవును, మమ్మల్ని ఆ పొలంలో ఉన్న వారి మధ్య సంచరించేంతసేపు అపాయం కానీ నష్టం కానీ వాళ్ళకి సంభవించలేదంటండి. అంత కాపుదాలు ఇచ్చారంటండి వాళ్ళు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడంట. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. మామూలు పనికి మాలినవాడు కదంట, బహు పనికి మాలినవాడు. అంటే చాలా పనికి మాలినవాడు, చాలా దుర్మార్గుడు అని అర్థం. పనోళ్ళు కూడా తప్పక అబీగయీలు ముఖం చూసుకుని ఏం చూసి ఇంకా పనిగా అక్కడ పనోళ్ళలాగా ఉన్నారు నిజంగానే. అటువంటి మూర్ఖుడి దగ్గర పని చేయాలంటే కూడా చాలా కష్టం తెలుసా అండి. మన యజమానుడు బహు పనికి మాలినవాడమ్మా, నువ్వే ఏదోటి చేయాలి, ఆ ఉపద్రవం మన మీదకి రాకుండా ఆపాలి, ఆ కీడుని మన మీదకి రాకుండా ఆపాలని ఈమె దగ్గర చెప్పినప్పుడు ఆమె అంటుంది, మీరు ఏమీ కూడా నాబాలుతో చెప్పకండి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు వెంటనే వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరచాలి.
అని గబగబా గొర్రెల్ని మేకలు అన్నీ వదించేసి పిండేది పిసికేసి రొట్టెలు చేసేసి అన్నీ ద్రాక్ష గళ్ళు అన్నీ సమకూర్చేసిందంటండి. సమకూర్చేసేసి ముందు ఇవన్నీ అట్టుకొని మీరు వెళ్ళిపోండి, వెనకాల నేను వస్తాను గార్ధావం మీద అని పనులకి అవన్నీ అన్నీ పట్టుకెళ్ళిచ్చింది. ఇప్పుడు దావీదు ఎటు వస్తాడో తెలీదు. ఇప్పుడు అంటే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావంటే నేను నిడదోలు బ్రిడ్జ్ మీద ఉన్నాను, జాయిగా పాటి మీదకి వచ్చేసాను, ఇప్పుడు ఇక్కడికి గొట్టు మీదకి వచ్చేసాను అని చెప్తాక బాగుంటుంది. పోనీ ఎక్కడ ఉన్నాం మనం వెళ్ళి కలుసుకుంటాకి. ఇప్పుడు ఎవరైనా కలవాలనుకోండి, పలానా దుక్కుని ఉన్నాను నేను అని ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి చెప్తే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోగలం. ఇప్పుడు దావీదు ఎక్కడుంటాడని ఎలా తెలుస్తుంది? అరణ్య మార్గంలోని ఏ రూట్ గుండా వస్తాడో ఎలా తెలుస్తుంది? పోనీ వెళ్ళి ఈ రూట్ నుంచి వెళ్ళి ఆ రూట్ అంటే వెళ్ళిపోతే అక్కడ మొత్తం నాశనం అయిపోద్ది. కానీ ఏదో రకంగానంటండి దావీదు ఎటు వస్తున్నాడో తెలుసుకుని అంటండి ఎదురెళ్ళిపోయిందంటండి అబీగయీలు. వెళ్ళిపోయి అతను కనబడగానేనంటండి గబగబా గార్ధాబం దిగేసి సాష్టాంగ పడిపోయి ఆయన పాదాలు పట్టేసుకుందంట. అయ్యా అయ్యా నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఈ తప్పు నాదనుకో, ఈ తప్పు నాదనుకో, నన్ను క్షమించు, నన్ను క్షమించు, కీడు మట్టికి రాతేవద్దు, ఇదిగో మీకు ఆహారం పట్టుకొచ్చాను నేను, తీసుకోండి అయ్యా తీసుకోండి. నా భర్త మోటవాడే, నా భర్త దుర్మార్గుడే, మూర్ఖుడే, నేను ఒప్పుకుంటాను, క్షమించండి, ఈ తప్పు నాదిగా క్షమించండి, నా భర్త కదా నాదిగా క్షమించండి అని ఆయన పాదాలు పట్టేసుకుని బతిమలాడేసిందంటండి. ఆమె మాటకి నాబాలు మాటకి ఎంత తేడా ఉందో చూసారా? ఆమె మాట ఎలాగుంది? మృదువుగా ఉంది అండి. మృదువైన మాట అంటే కోపం చల్లారుస్తుందంట, సామెతల గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు రైలు ఆడిపోతున్న భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు గట్టిగా రైలు ఆడిపోతే అక్కడ ఏమవుద్ది? కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ రైలు ఆడుతున్న భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు జాయిగా మాట్లాడు, ఆయన కోపం ఏమవుద్ది? చల్లారుతుంది. కోపంతో ఆవేశంతో రగిలిపోతూ వస్తున్న దావీదు దగ్గరికి వెళ్ళి అబీగయీలు ఏం చేసిందండి? మృదువుగా బ్రతిమలాడింది. అయ్యా పాదాలు పట్టేసుకుంది. పాదాలు పట్టిన అయ్యా అయ్యా ఈ తప్పు నాదే అనుకుని నన్ను క్షమించు అయ్యా, మా కీడు మట్టికి చేయొద్దయ్యా అని బతిమలాడిస్తే ఆమె మృదువైన మాటలకి ఆమె యొక్క ఫస్ట్ చెప్పుకున్నాము కదా, ఆమె పేరుకేట అర్థం, ఆవిడ ఎటువంటిదంటండి? సుబుద్ధి కలిగినది. ఆమె యొక్క బుద్ధిని చూసి, ఆమె యొక్క మంచితనాన్ని చూసి, ఆమె యొక్క మాట నేర్పరిని చూసంట దావీదు కోపం చల్లారిపోయిందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా నీ మాట ఎలాగుండాలో తెలిసి నాబాలు వల్ల కఠినంగా మాట్లాడుకు. నువ్వు మాట్లాడే మళ్ళీ ఎవరితోనైనా మృదువుగా మాట్లాడు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. ఈమె జ్ఞానవంతురాలు కూడా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును కట్టుకుంటుంది. ఈమె జ్ఞానము కలిగి ఇప్పుడు తన భర్తకి వెళ్ళి ఏమంటే ఇలా దావీదు గారు పంపించారంట కదా, భోజనం ఎందుకు పెట్టనన్నారు అని ఈవిడ వెళ్ళి అడిగితే వినే స్థితిలో ఉన్నాడు అక్కడ? మా ఫోన్ పెట్టాను అంటాడా? అన్నాడు. అందుకే ఇప్పుడు మీరేమి నాబాలతో చెప్పకండి, ముందు మనం చేయాల్సిన పని మనం చేసేద్దాం. బుద్ధి కలిగి చేస్తుంది పని. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి చేస్తుంది. కొంతమంది భర్తకు తగ్గ భార్యలు ఉంటారండి. భర్త ఒక ఆకు చదివితే భార్య 4 ఆకులు చదువుద్ది. ఈ మూర్ఖత్వంలో మూర్ఖులు ఆ స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. భర్త పెట్టనన్నాడు అనుకో, పెట్టమంటే పెట్టం అంతే, మీరేం పెట్టింది ఇక్కడ ఏమైనా ఉందా అంటారు ఒక్కోసారి కొంతమంది భార్యలు. కానీ ఈమె అబీగయీలు అలాగ అనలేదండి. నడవండి, మనం వెంటనే ఆహారం సిద్ధపరిచి ఆయనకి ఎదురు పడిపోవాలి, లేకపోతే చాలా దారుణం, కీడు జరిగిపోద్ది అని వెళ్ళి పాదాలు పట్టుకుని బతిమలాడితే ఆయన నిజంగా ఆహారాన్ని అన్నీ తీసుకునంట ఆయన ఏమంటున్నాడో తెలుసా? 33వ వచనం చదువుతున్నాను చూడండి. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నందుదువుగాక, అలాగే నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును. మనకు ఆశీర్వాదం కలగంటే మన బుద్ధి కూడా బాగుండాలి. మన బుద్ధి పోకపోతే మనకు ఆశీర్వాదం కలగదు. ఎందుకంటే నువ్వు చెడు నీలో ఉంచుకుని అసూయించుకుని ఆశీర్వాదాలు ఇవ్వు ప్రభు అంటే ఎవడో. ఇక్కడ దావీదు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? నువ్వు చూపిన బుద్ధి విషయమై నువ్వేమందుకుంటావంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇక్కడ దావీదు యేసయ్యకు సాదృశ్యం. ఈ అబీగయీలు విశ్వాసులైన మనకి నీకేదో కీడు రాబోతుంది ఈ ఇంట్లో, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడాయి, ఏడ్చేయి. అయ్యా 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 నా భర్త తప్పుడోడే, నేను కాదన్నో, కానీ నన్ను బట్టి క్షమించుడయ్యా, చూడే ఈ తప్పును బట్టి నా కుటుంబం మీద కీడు రావద్దని నువ్వు కూడా ఈ అబీగయీలు దావీదు పాదాలు పట్టుకుని ఎలా బ్రతిమలాడేసిందో, ఎలా ఏడ్చేసిందో, అలాగే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడేసి నీకున్న బాధ అంతా కన్నీరు రూపంలో కాచేస్తే ఆయన చేయాలనుకున్న కీడును కూడా చేయకుండా మానేస్తాడు. అండ్ కొంతమంది నిజంగా ఈ రోజుల్లోని భర్త పనుల వల్ల భార్యలు ఆలేల కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. మనుషుల
అక్కడ ఇక్కడ అప్పులు చేసేస్తాడు, తాగేస్తాడు, ఇంటిని పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు. ఆ అప్పులోళ్ళు ఊరుకుంటారా? ఇంటికి వచ్చేస్తారు. పోనీ ఏంటి అప్పు ఏం చేశారండి, ఆ డబ్బులు ఏం చేశారంటే నీకెందుకు, నువ్వేం తీరుస్తావా, నువ్వేమైనా అప్పులు ఎక్కడైనా తెచ్చి కట్టుతావు, నువ్వు కట్టివ్వండి, నేనేదో పడతా నీకెందుకు అంటాడు. ఈయనేం కొంపగాడా ఉండడు. అప్పులోళ్ళు ఎక్కడికి వస్తారు? ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఆ భార్యని వాళ్ళని నాన్న తిట్లు తిడతా ఉంటారు. ఆ తిట్లన్నీ తీసుకున్న కూడా పడ్డావు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పడతారు. వాళ్ళు ఏమంటారు, అయ్యా మీకు కాలు పట్టుకుంటాను అయ్యా, అలా తిట్టొద్దయ్యా, ఏం చేయొద్దయ్యా, ఏదో రకం నీ అప్పు తీర్చేస్తానా అయ్యా, నీ ఏం చేస్తారండి ఆలయాల కాళ్ళు పట్టుకునే భార్యలు ఈ రోజులో చాలామంది ఉన్నారు, మంచితనం కలిగిన వారు. కొంతమంది మూర్ఖులు అంటారా, తీరుతాంలేండి, కంగపడిపోతున్నారేటి, తీరుతాంలే, ఇప్పుడు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా, ఎలా ఉంది మాట, అలాగంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు వేలం వేసేస్తాము, లేకపోతే వీళ్ళు సీజ్ చేసేస్తాం, ఏదో ఒకటి అంటారు. అదే మృదువుగా మాట్లాడితే వాళ్ళు కొంచెం కోపం తగ్గి సరే ఓ 2 నెలలు చూడండి, లేకపోతే నెల రోజులు ఎదురా చూసి మాకు కట్టండి అని అంటారు. ఏదైనా మన మాట తీరుని బట్టే ఉంటుంది, మనం మాట్లాడే పద్ధతిని బట్టే ఉంటుంది. ఈ నాబాలు ఇష్టానుసారంగా మాట్లాడాడు, ఉపద్రవాన్ని తెచ్చుకోబోయాడు. కానీ ఈ అబిగయీలు చాలా సుబుద్ధి కలిగి, మంచి ఆలోచన కలిగి ఏం చేసిందంటే దావీదుకి ఎదురెళ్ళి దావీదు యొక్క కోపాన్ని, సుబుద్ధి గల భార్య అంటండి యెహోవా ఇచ్చి దానం అంట. ఆస్తులు పాస్తులు అన్నీ తల్లిదండ్రులు ఇస్తారంట, పితరులు ఇస్తారంట. కానీ సుబుద్ధి గల భార్య ఎవరిస్తారో తెలుసా? దేవుడు ఇస్తాడంట. ఇచ్చిన భార్యని నువ్వు చక్కగా, అంత మంచి భార్య నీకు ఇచ్చినప్పుడు చక్కగా నువ్వు మసులుకొని ఆ భార్యతో చక్కగా ఉంటే దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు. కానీ నాబాలులాగా మూర్ఖపు మనస్తత్వం, మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉండకూడదు. ఆవిడ ఎన్ని మాటలు పడి ఉంటుందో ఆ నాబాలు చేత కదండి. కానీ ఇంకా తన మంచి బుద్ధితో ఓర్చుకుంటూ వచ్చింది. సరిగ్గా పాపం దావీదు గారు కోపం చల్లార్చుకొని, సరే నువ్వు మాకు ఎదురవ్వడం మంచిదయ్యింది, లేకపోతే ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోదునో, ఎంతమంది రక్తపాతము జరుగునో, దేవుడే ఆపించాడు ఇదంతాను. నువ్వు చక్కగా ఆశీర్వాదం కలదానివై వెళ్ళు, సమాధానం కలిగిన దానివై వెళ్ళు, నేను ఇంకేదో ఉపద్రవాన్ని ఇంటి మీదకి నేను తీసుకురని దావీదు చెప్పి, దావీదు ఆహారం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈమె ఇంటికి వచ్చేసిందంట. వచ్చినప్పుడు కంటే మంచి, ఇప్పుడు వెళ్ళి చెప్తాకి ఈయనే పరిస్థితిలో నాబాలు గారు లేరు, ఇన్ని పరిస్థితుల్లో నాబాలు గారు లేరంట. మంచి ఫుల్గా ఉన్నారంట. సరే ఇప్పుడు ఏం చెప్పినా వినడని పొద్దున్న లేచి ఇప్పుడు చెప్పినా అంటాడు, పొద్దునకి మర్చిపోతాడు. అందుకు పొద్దున్న లేసాక మొత్తం దిగి చెప్పేటప్పుడు కంట గుండె ఆగిపోయిందంట, బిగిసిపోయాడంట. ప్రాణం ఉంది కానీ చలనం లేదు. అయ్య బాబు ఎంత కీడు రాబోయిందా, అయ్యో దావీదంటే మామూలు మనిషి కాదు, ఎంత గొల్యాదుని చంపినవాడు. అయ్యో నేను అలా మాట్లాడింది అన్నాను కదా. కొంతమంది తాగినోళ్ళకి ఏం మాట్లాడారో తాగినప్పుడు మొత్తం దిగే కూడా నేనా మాట్లాడింది, నేను ఎప్పుడు తిట్టాను, నేను తాగిన మొత్తం ఇష్టానుసారం తిట్టేస్తాడండి భార్యని. తెల్లారికి ఏంటి ఎంతకైతే నేను ఎప్పుడు తిట్టానే నిన్ను అంటాడు, కొట్టేస్తాడు, నేను ఎప్పుడు కొట్టానే నిన్ను అంటాడు. అలాగ ఉంటుంది. ఈ నాబాలు కూడా అసలు ఏం జరిగిందో మొత్తం అబిగయీలు చెప్పేటప్పటికంటండి బిగుసుకుపోయాడంటండి. చాలా నువ్వు అన్నలేదు రాయి అయిపోయాడంట. కొంతకాలానికి దేవుడు మొత్తాడంట, చచ్చిపోయాడు. తర్వాత అబిగయీల్ని ఈ విషయం తెలుసుకుని దావీదు అబిగయీలుని వివాహం చేసుకున్నాడు. ఇందాక చెప్పాను, అబిగయీలు విశ్వాసులకు సాదృశ్యం, దావీదు యేసయ్యకు సాదృశ్యం. అంటే రేపొద్దున ఆయన వరుడుగా మన యొద్దకు వచ్చినప్పుడు మనము కూడా వధువు సంఘముగా ఎత్తబడాలి. అంటే మనము సుబుద్ధి కలిగి ఉండాలి. మనము క్రోధంగా మూర్ఖత్వంగా ఉండకూడదు, మనలో మంచి బుద్ధి ఉండాలి. ఈ అబిగయీలు వలె మంచి బుద్ధి కలిగి మనము ఉండాలి తప్ప చెడ్డ మనసు మనలో ఉండకూడదు, మూర్ఖత్వపు మనసు మనలో ఉండకూడదు. సామెత గ్రంథంలో మూర్ఖుల గురించి దేవుడు భలే రాయించాడండి, చాలా వచనాలు రాయించాడండి. ఆయన నిజంగా మూర్ఖత్వంగా ఎలాగ వెళ్ళిన వాళ్ళు ఎలాగ అయిపోతారో అని దేవుడు చాలా బాగా రాయించాడు. చూడండి 10వ వచనం, సామెతల గ్రంథము 10వ వచనము, మూడుల నోరు అప్పుడే నాశనము చేయను. నాబాలుకి ఏమొచ్చింది? నాశనం వచ్చిందా? మూర్ఖత్వం ఎప్పుడు ఎల్లకాలం ఉండదు. నువ్వు మూర్ఖంగా మాట్లాడితే నోరుంది. కొంతమంది మూర్ఖుల నోట్లో నోరు పెట్టి కన్నా మెదలకుండా వెళ్ళిపోతాం మంచిది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అనుకున్నదే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ నోటికి ఎంత వస్తే అదే మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు చెప్పేది మంచిదో చెడ్డదో ఆలోచించరు. అందుకే అటువంటి వాళ్ళతో చాలామంది వాదించరండి,
అటువంటి వాళ్ళతో మాట్లాడడం ఎక్కువ పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడినా అది కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అందుకు కొంతమంది మూర్ఖులతో మాట్లాడరు. వాళ్ళంట వారు నోరు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. అలాగే అదే అధ్యాయంలో 31వ వచనంలో చూడండి, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడెను. ఎవరైతే మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ నాలుకని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెరికి వేసేస్తాడంట, పీకి పడేస్తాడంట, మొత్తం మోగణ చేసి కూర్చోబెడతాడంట. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నావో, ఎదుటివారితో ఎలా మాట్లాడుతున్నావో, మాట్లాడే మాటను బట్టి ఆ ఎదుటివారు ఒకవేళ బాధపడతారేమో అదేమైనా కాకుండా నీకు ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితేనంట అటువంటి మూర్ఖుల మాటలు పలుకు నాలుగు దేవుడు ఏం చేస్తాడో తెలుసంటండి? పెరికి వేస్తాడంట. అదే 11వ అధ్యాయంలో సామెతలు 11:20 చూడండి, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. నువ్వు మూర్ఖుడిగా ఉంటే దేవునికి ఇష్టం అవ్వంట. ఎవరు ఇష్టమవుతారంట? యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. మూర్ఖత్వంగా నువ్వు ప్రవర్తించేసి దేవుడా అని ప్రార్థనకు వచ్చేసి నువ్వు విడిచిపెట్టకుండా దేవుడికి ప్రార్థన చేస్తే నువ్వు దేవుడి నన్ను ఇష్టపడిపోతుంది. నువ్వు కానుకలు ఇచ్చేసినా ఎన్ని చేసినా నీలో ఉన్న మూర్ఖత్వాన్ని నువ్వు తొలగించుకోకుండా నువ్వు ఎన్ని చేసినా దేవుడైతే అంగీకరించడు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు కదా, మూర్ఖ చిత్తులు ఎవరికంటే దేవునికి హేయమంట. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తానంటే ఆయనకి ఇష్టము. అదే పక్క అధ్యాయంలో 12వ అధ్యాయంలో 15వ వచనం ఉంటుంది, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినదంట. అవును, ఇందా చెప్పాను కదండి, మూర్ఖులు వారు చేసి తప్పైనా నేను చేసేది కరెక్ట్ అంటారు. వాళ్ళు వెళ్ళే మార్గం తప్పైనా ఒరే నువ్వు వెళ్ళే దారి మంచిది కాదురా, ఆ పద్ధతి మంచిది కాదు, అది సరైంది కాదని చెప్తే వాళ్ళు ఏమంటారు? నేను వెళ్ళేది కరెక్ట్, అది నేను చెప్పే మాట కరెక్ట్, నేను వెళ్ళే దారి కరెక్ట్, నేను చేసే పని కరెక్ట్ అంటేనంట. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మూడిని మార్గము వాని దృష్టికి ఎటువంటిదంటండి? సరైనదంట. మరి ఈరోజు ఎంతమంది మూర్ఖత్వం కలిగి ఉన్నారు, ఎంతమంది అబీగయీలు వలె సుబుద్ధి కలిగి ప్రవర్తించేవారు ఉన్నారు. సుబుద్ధి అనేది ఒక్క స్త్రీ అనే కాదు, పురుషుడికి కూడా ఉండాలి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సుబుద్ధి ఉండాలి, ఇద్దరి యొక్క మాట తీరు కూడా చక్కగా ఉండాలి. మూర్ఖత్వం అనేది ఉండకూడదు. కానీ ఈరోజు చాలామంది వారికి ఉన్న పరపతిని బట్టి చాలా మూర్ఖులుగా ప్రవర్తిస్తారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లేనోళ్ళని చూసి ఎంత హీనంగా మాట్లాడుతూ ఉంటారు, లేనోళ్ళని చూసి ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంత మూర్ఖత్వం? దేనికా మూర్ఖత్వం? పోనీ ఆ మూర్ఖత్వం వల్ల ఏమైనా పనికొస్తుందా? ఏమీ లేదు. మూర్ఖులంటే హఠాత్తుగా ఎప్పటికప్పుడు నాశనమే. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇందాక చదివాం కదండి, వారు నోరు అంటే ఏమైపోద్దంటే నాశనం అయిపోద్దంట, నాలుక ఏమైపోద్దంటే పెరికి వేయబడిపోద్దంట. అటువంటి వాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదంట అసలు. వాళ్ళ ఎక్క కూడా దేవుడు చూడంట. కానీ ఈ అబీగయీలు వలె మంచి బుద్ధి కలిగి ఉండాలి. మనం మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఆమె మరి ఒక లక్షణం ఏంటో తెలుసండి? రూపసి అంటండి. అబీగయీలకి సుబుద్ధితో పాటు ఏముందంటండి? సౌందర్యం కూడా ఉంది. అయితే ఆ సౌందర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలి? కొంతమంది బుద్ధి మనుషులు బాగుంటారు కానీ బుద్ధి బాగోదు. మనుషులు అనుకుంటే అమ్మ ఈ అమ్మాయి చక్కగా ఎర్రగా బుర్రగా బలేగుంది, మంచి మనసు కూడా మంచిగానే ఉంటుందేమో అని కొంతమంది పొరపాటు పడుతూ ఉంటారు. అలాగని అందరూ బాగున్న వాళ్ళందరూ మనసులు బాగోవంటలేదు, అందరూ బాగున్న వాళ్ళకి మనసులు చెడుగా ఉంటాయని నేను చెప్పట్లేదు. కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటాయి. కొంతమంది మనిషి ఎర్రగా బుర్రగా ఉంటారు కానీ మనసు బాగోదు. కొంతమంది రంగు లేకపోయినా మనసు బాగుంటుంది. కొంతమందికి ఆ రెండు ఉంటాయి, కొంతమందికి ఈ రెండు ఉంటాయి. అయితే ఈమెంట సుబుద్ధి కలిగినది, రూపసి, మంచి అందగత్తి అంటండి. అయినా తనకున్న అందాన్ని బట్టి భర్త భాగ్యవంతుడైతే భార్య కూడా భాగ్యవంతురాలే కదా, ఆస్తిపరురాలే కదా. అంత ఆస్తి ఉన్నా అంత అందము ఉన్నా ఎప్పుడు కూడా గర్వించలేదండి. తన మనసులోకి ఎప్పుడు కూడా నేను అందగత్తిని, నాకు ఎంత ఆస్తి ఉంది అని ఎప్పుడు కూడా గర్వాన్ని చూపించలేదంటండి, అహాన్ని చూపించలేదంట. పని వాళ్ళతో కూడా చక్కగా కలిసిమెలిసి ఉండేదంటండి ఈ అబీగయీలు. అంతగా పని వాళ్ళు గవ్వచ్చి ఈవిడికి వచ్చి చెప్పారు. ఈవిడ ఆ తత్వం అయితే ఆవిడకొచ్చి చెప్తారు. ఇంకా నాబాలు అటువంటి వాడు కాబట్టి గబగబా ఈమె దగ్గరికి వచ్చి అమ్మ ఇలాగంటమ్మా ఇలాగమ్మా అని ఆవిడ చెప్పారు. ఎందుకంటే వాళ్ళతో ఆమె ఏ రీతిగా ప్రవర్తించేదో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈవిడ ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది. ఈవిడ మనసు మంచిది, ఈవిడికి గర్వం లేదు, అహం లేదు, యజమానురాలన్న అహము గర్వము లేదు, చక్కగా పని వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉంటుంది. కాబట్టే
ఆ పని వాళ్ళు వచ్చి గబగబా ఈ అబిగయీలుకి చెప్తారు. ఆమె నాకు అందం ఉంది, అది ఉంది. కొంతమంది యజమానురాళ్ళు అండి పనులతో చాలా నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎంత వెట్టి చాకరీ చేయించేస్తారు. కానీ కొంతమంది యజమానురాళ్ళు వాళ్ళతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా ఫ్యామిలీ మెంబర్గా చూసేవాళ్ళు, కొంతమంది మంచి మనసు కలిగిన స్త్రీలు కూడా ఉంటారు. ఈ అబిగయీలు ఆ మనస్తత్వం కలిగినదే. ఈ అబిగయీలు ఆ మనస్తత్వం కలిగినదే కదా. తనకున్న అందచందాలను బట్టి గర్వించలేదండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఉంటుంది కదా, అందం సౌందర్యం వ్యర్థం మోసకరం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుని యందు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేద్దంటే కొనియాడబడింది. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. తన అందాన్ని, తన ఆస్తిని పాస్తిని చూసుకుని విర్రవేగలేదు. భయభక్తులు కలిగి ఉంది కాబట్టి చక్కగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది, చక్కగా వచ్చే కీడుని తప్పించుకోగలిగింది, అందరితో కలిసిమెలిసి చక్కగా ఉంది. కాబట్టి మనము కూడా ఈ అబిగయీలు వలె సుబుద్ధి కలిగి మనము ప్రవర్తించాలి. ఎదుటివారితో మృదువుగా మాట్లాడే మనసు మనము కలిగి ఉండాలి. స్త్రీలైన వారు ముఖ్యంగా మనకి ఈ సుబుద్ధి ఉండాలి. ఎదుటివారితో మృదువైన మాట మాట్లాడాలి. మనం కొంతమంది నోరు తెరిస్తే ఆ స్త్రీలకు కూడా ఇంగ్లీష్ మాటేనండి. ఇంగ్లీష్ అంటే ఇంకా బూతులు. స్త్రీలు కూడా బూతులు మాట్లాడేవాళ్ళండి, పచ్చి బూతులు. మగవాళ్ళు అంటే వాళ్ళకన్నా దారుణంగా తయారైపోయారు. అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళగా స్త్రీ ఉండకూడదండి. ఎప్పుడు స్త్రీ సుబుద్ధి కలిగి ఉండాలి. అవేనంటే మనకు అలంకారాలు. చాలామంది అలంకరించేసుకుంటేనే మంచిదని అనుకుంటారు. కాదు, సుబుద్ధే అంటే మనకు అలంకారం, మంచి బుద్ధే మనకు అలంకారం. అన్నీ ధరించేసుకుని నువ్వు ఎంత హారాలు వేసుకుని ఇక్కడ దాకా ఏంటండి, ఇక్కడోటి ఇది దేన్ని ఏమంటారు, హారం, నెక్లీసు, మళ్ళీ ఇక్కడొకటి గ్యాప్ ఉండదు, గ్యాప్కి ఒక సైను. అన్ని హారాలు వేసుకుని, అన్ని వడ్డాలను ఎట్టేసుకుని, అన్ని కడియాలు ఎట్టేసుకుని నీ మనసు బాగోపోతే ఇంకెందుకు? కొంతమంది సింపుల్గా ఉంటారు, వాళ్ళ హృదయం చాలా బాగుంటుంది, వాళ్ళ మనసు కానీ మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. అయ్యబాబు వీడు చాలా ధనవంతురాల్లాగా ఉంది, అయ్యబాబు ఎంత బంగారం వేసుకుంది, ఎంతగా ఉందో. ఆవిడ దగ్గరికే వెళ్ళిపోయో రాసుకుని పూసుకుని ఆవిడ పక్కనే కూర్చుని తిని ఏంటో ఓ బంగారం ముక్క ఏమైనా ఆడేస్తుందనేమో, ఓ ముక్కు తీసుకో పోసాను ఇలా తీసి పాడేస్తుందని ఓ రాసుకుని పూసుకుని తిరిగేస్తారు అలాంటి వాళ్ళతోటి. భోంచేస్తా కూడా బట్టను పట్టించుకోరు. మీరు వెళ్ళి వాళ్ళతో తినేంటి, నేను ఈవిడతో తింటానంట. పాపం ఏమీ లేని వాళ్ళు వస్తారండి, వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తారో తెలుసా? సింపుల్గా రెడీ అయ్యి వస్తారు. వాళ్ళకు ఉన్న దాంట్లో రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళ చూస్తారు, ఏంటో మరి అర్థమవుదు. అంటే మనిషి పై రూపాన్ని చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తూ ఉంటాడు. నువ్వు పైకి చక్కగా కనపడితే సరిపోదు, నీ హృదయం ఎలా ఉందో చూసుకోవాలి, నీ బుద్ధి ఎలాంటిదో చూసుకోవాలి, నీ మాట తీరు ఎలాంటిదో చూసుకోవాలి. వాటిని బట్టే ఈ లోకపు మనుషులు ఒక స్టేటస్ని బట్టి మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బంగారం ఉంది, అది ఉందని ఆవిడ రాసుకుని పూసుకుని తిరిగేస్తుంది. ఆవిడ దగ్గర ఏమీ లేదు కాబట్టి వెళ్తారు. రేపు పొద్దున ఆవిడ ధరించుకుని వస్తే ఆవిడకి వెళ్ళి రాసుకుని పూసుకుని తిరిగేస్తుంది. అంటే మనుషుల తత్వం అటువంటిది. స్టేటస్ని బట్టి స్నేహం చేస్తూ ఉంటారు, పరపతిని బట్టి స్నేహం చేస్తూ ఉంటారు. అంటే ఆ దగ్గర ఉంటే రేపు పొద్దున రోజు వెళ్తే ఏదో ఒకటి పాడేస్తారో, హారమో లేకపోతే సైన్ ఏదో ఒకటి పాడేస్తారో, దేనికో దానికని అనుకుంటారు. అంత ఈజీగా ఏమి పాడారు వాళ్ళు. కాకపోతే అవసరాలు నీ చేత ఇంట్లో పాకి పనంతా చేయించుకుని వెళ్ళవమ్మ అంటారు, అంతే. అటువంటి మనుషులు ఉంటారు. కాబట్టి జాగ్రత్త కలిగి స్త్రీలైన మనము, భార్యలైన మనము సుబుద్ధి కలిగి మంచి మనస్సు కలిగి మన మాటలు ఎలా ఉండాలో తెలుసండి? మృదువుగా ఉండాలి, క్రోధంగా ఉండకూడదు, మూర్ఖంగా మాట్లాడకూడదు. మృదువుగా మనం మాట్లాడినప్పుడు, సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. అవును నాయన, ఈ నాబాలు వలె మూర్ఖత్వం మనసు మాకు ఉండకూడదయ్యా. అబిగయీలు వలె మంచి బుద్ధి కలిగి మేము ప్రవర్తించాలి. ఈ నాబాలు వలె కఠినమైన మాటలు మేము మాట్లాడకూడదు నాయన. ఈ అబిగయీలు వలె మృదువైన మాటలు మేము మాట్లాడాలి. అట్టి మనస్సులు మాకు దయచేయమని ఎంతమంది బిడ్డలు ఇక్కడ వాక్యం వింటూ ఉన్నారో వారందరి హృదయాలు మీరు యేసు నామములో తెరవమని, వారి జీవితాలను మార్చుకునే కృపా ధన్యత భాగ్యాన్ని దయచేయమని, ఈ వాక్యాన్ని వారి హృదయాలు మీరు ఫలింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.